హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సో ఇదైతే మండే వ్లాగు. ఇంకా ఆ రోజు అయితే మా బాబుకి ఫస్ట్ డే అయితే స్కూల్ ఉన్నది. సో ఇక్కడ మిల్క్ ప్యాకెట్ కట్ చేస్తున్నా. ఎవరైనా మిల్క్ ప్యాకెట్ కట్ చేసేటప్పుడు అలా మొత్తం అయితే కట్ చేసి మిల్క్ తీయొద్దు. ఆ చిన్న ప్లాస్టిక్ వాటి వల్ల చాలా ప్రాబ్లం అయితే వస్తుంది యానిమల్స్కి. ఐ మీన్ ఆవులు కానీ మేకలు కానీ అలా ఏదైనా చెత్త అవి తినేటప్పుడు అవి నోట్లోకి వెళ్ళి వాటికి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎవరైనా అలా చేస్తుంటే ఇప్పటి నుంచి అయితే మానుకోండి. సో అది అయితే చెప్దామని నేను అక్కడైతే అన్నిసార్లు అయితే చూపించాను ఆ ప్యాకెట్. ఇంక ఇక్కడైతే బాబు లంచ్ బాక్స్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా పాత్రలని అయితే మేడ్ వచ్చి క్లీన్ చేస్తుంది. జస్ట్ బాబు ఒక్కడైతే క్లీన్ చేశాను. 2 months అయింది కదా, ఇంకా అది యూస్ చేయక అందుకని. ఇంకా మా హస్బెండ్, నేను వంట చేస్తూ ఉంటే మా హస్బెండ్ అయితే ఇక్కడ బాబుని అయితే రెడీ చేస్తూ ఉన్నాడు. తీస్తామా లేదంటే మన ఓన్ ఊళ్ళ మనం కొన్నాం. చిన్న డైట్ ఉంటే చెప్పు, మన పాత వేసుకుందాం. పాత అంటే మనం కొనుక్కున్నాయి నాన్న. సో ఎవ్రీ టైము అంతే, స్కూల్ ఉన్నప్పుడు బాబుకి నేనైతే బాబుకి టిఫిన్ తినిపించడం, టిఫిన్ రెడీ చేయడం, మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటే ఆ లంచ్ బ్యాగ్ రెడీ చేయడం, నాకైతే ఇదే సరిపోతుంది. రెడీ చేయడం అయితే బాబుని మా హస్బెండ్ అయితే డ్యూటీ తీసుకుంటాడు. స్నానం కానీ అన్నీ ప్రతిదీ మా హస్బెండే చేస్తాడు. ఇంకా మా బాబుకి అయితే మార్నింగ్ టిఫిన్ తింటే ఫ్రూట్స్ అయితే పెట్టిస్తాను బాక్స్లోకి. నేను మా ఫ్రెండ్స్ అందరినీ కలుస్తాను చెప్పు. సరే, నీకు మధ్యాహ్నం ఏం కావాలి వచ్చేసరికి లంచ్లోకి? పలావ్ కావాలా? సరే. మార్నింగ్ టిఫిన్ తినలేదు సరిగా. ఫస్ట్ డేనే కదా, లేవడం లేటు. ఇన్ని రోజుల నుంచి కొంచెం టైమింగ్స్ అన్నీ అప్ అండ్ డౌన్ ఉన్నాయి కదా. సో అందుకనైతే బాక్స్లో టిఫిన్ పెట్టాను ఈరోజు. ఇంకా వ్యాన్ అయితే వచ్చింది. ఇంకా బాబునైతే కిందికి వెళ్ళి వ్యాన్ అయితే ఎక్కించాలి. సో ఇదైతే మా బాబుది వ్యాను. ఇంకా దగ్గరలో కూడా వ్యాన్ లేకుండా కొన్ని స్కూల్స్ అయితే ఉన్నాయి. బట్ మాకెందుకో మా బాబు వెళ్ళే స్కూల్ మాకు చాలా బాగా అనిపించింది. మా బాబులో అయితే చాలా బెటర్మెంట్ ఉంది. మేమైతే జస్ట్ 2 months సమ్మర్ క్యాంప్ అయితే వేసాము, చూద్దాం ఎలా ఉంటుందో అని. మాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే కొంచెం లాంగ్ అయినా పర్లేదు, అంటే వెహికల్ ఫీజు ఎక్కువ అవుతుంది బట్ ఓకే, బట్ మనకి బాబుకి స్టడీ బాగుంది కదా అనేసి అక్కడే వేసాము. ఇంకా ఇక్కడైతే మా పాప లేచి మా పాపకు తినిపించి ఫ్రెష్ అయింది. మా అన్నయ్య అయితే వచ్చాడు. మా అమ్మ అయితే సండే నైట్ ఊరికి వెళ్ళింది. ఇంకా సో మా అన్నయ్య కూడా వచ్చాడు, మా అమ్మ వెళ్తుందనేసి. ఇంకా మా అన్నయ్యకి మండే ట్యూస్డే వీక్ ఆఫ్ ఉండినది. ఇంకా వచ్చాడు కదా అని చెప్పి బాబువి బుక్స్ ఉంటే అవి అయితే కవర్స్ అయితే వేయమని ఇచ్చాను. సో ఇక్కడైతే కవర్స్ అన్నీ అయితే వేస్తూ ఉన్నాడు. చూసారా ఎన్ని బుక్స్ ఉన్నాయో మా బాబుకి. ఇంకా మా బాబు వెళ్తూ పలావ్ అయితే చేయమని చెప్పాడు కదా ఆఫ్టర్నూన్ లంచ్లోకి. సో ఇక్కడ వాడి కోసం అయితే దానికైతే రెడీ చేస్తున్నా. ఇంకా మేమైతే, మా హస్బెండ్ అయితే లేరు, ఆఫీస్కి వెళ్ళారు. సో ఇంకా నేను మా అన్నయ్య కదా, మేమైతే సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసుకొని తిన్నాము. మా బాబుకి అయితే పలావ్ చేస్తూ ఉన్నా. ఇంకా అటు పక్కనైతే మేమైతే స్ప్రౌట్స్ నానేసాను. ఈ మధ్య అయితే టిఫిన్లోకి, అంటే టిఫిన్ తింటూ 1 కప్పు స్ప్రౌట్స్ కూడా తింటున్నాము. సో వాటి కోసం అయితే ఇక్కడ పెసలు, ఇంకా శనగలు, అలసందలు, వాటితో పాటు కొంచెం పల్లీలు కూడా యాడ్ చేశాను. అలా డైలీ మార్నింగ్ టిఫిన్తో పాటు ఇలా స్ప్రౌట్స్, ఇంకా వాటిలోకి క్యారెట్, కీరా, కొంచెం జీరా పౌడర్ అవన్నీ యాడ్ చేసుకొని అయితే తింటున్నాము ఈ మధ్య మార్నింగ్. నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా తింటున్నాము. ఇంక ఇక్కడైతే లిచ్చీ ఫ్రూట్స్ అయితే తెచ్చాడు. యాక్చువల్గా ముందు రోజు మా అన్నయ్య అయితే తీసుకొచ్చాడు. అంతవరకు నేనైతే టేస్ట్ చేయలేదు వాటిని, ఎలా ఉంటాయో కూడా తెలియదు. చూస్తున్నాను బయట అమ్ముతుంటే, కానీ ఎప్పుడు తీసుకొని రాలేదు. మా అన్నయ్య తెచ్చాడు. సరే తెచ్చాడు కదా అని తిన్నాము. చాలా బాగా నచ్చాయి నాకైతే టేస్టు. మా హస్బెండ్కి నచ్చాయి, మా పాపకు కూడా బాగా నచ్చాయి. అది కూడా బాగా తింటా ఉంది వాటిని. అవి చూస్తుంటే నాకు తాటి నుంజలు తిన్న ఫీల్ అయితే వస్తుంది. సో అవి నచ్చాయని చెప్పి మళ్ళీ మా హస్బెండ్తో మళ్ళీ అయితే తెప్పించుకున్నాను నేను. ఇంకా అవి హెల్త్ కూడా చాలా మంచిది కదా అవి తినడము. మా బాబు అయితే తినలేదు, బట్ మా పాప, నేను, మా హస్బెండ్ అయితే బాగానే తింటున్నాము వీటిని. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. జస్ట్ 1/4 కిలో అంటే 250 grams అయితే 75 rupees అయితే ఉంది. బట్ హెల్త్కి మంచిది కదా అవి. ఏమిచ్చారు షన్ను నీకు? నీకేనా? ఎలా ఉంది స్కూలు? హోంవర్క్ ఉందా? ఏం రాసినావు? 2 హోంవర్క్ రాసావా? స్కూలు ఇచ్చు నాకల్లి
తొక్కకూడదు ఇట్ట ఇక్కడ తొక్క మాకు షూ ఉంటాయి చూడు నాకెళ్ళి చూడు స్కూల్ ఎలా ఉంది బాగుందా నచ్చిందా నీకు ఏం చేసినావు స్కూల్లో ఈరోజు ఆడుకుని హోంవర్క్ ఏమేమి రాసినావు స్మాల్ ఏ బిగ్ ఏ ఇంకా ఏమిచ్చారు నీకు స్కూల్ ఈరోజు ఏంటిది నీ చేతిలో నాకివా నీకు ఇచ్చారా ఇంకా ఆఫ్టర్నూన్ 2 అయితే అయింది మా బాబు అయితే వచ్చాడు మార్నింగ్ 9కి వెళ్తాడు వ్యాన్ వస్తుంది సో ఆఫ్టర్నూన్ 2కి అయితే వస్తాడు చూసారా బ్యాగ్ ఎక్కడ ఆ లంచ్ బ్యాగ్ బయట పెట్టాడు మామూలు స్కూల్ బ్యాగ్ అక్కడ పెట్టి ఇంట్లో కూర్చొని అయితే షూ తీస్తూ ఉన్నాడు ఎప్పుడు బయట తీస్తాడు ఇంకా 2 months అయింది కదా వాడికి కూడా కొంచెం అలవాటు తప్పింది ఇంట్లోకి వచ్చి అయితే తీస్తూ ఉన్నాడు అవి సాక్స్లు కొంచెం టైట్ అయినాయంట అదే చెప్తున్నాడు కొంచెం టైట్ ఉన్నాయి అవి అని అక్కడ మార్కు పడింది నాకే అని చెప్తున్నాడు సో ఫస్ట్ డే స్కూల్ ఎలా ఉందంటే బాగుందని అయితే చెప్తున్నాడు ఏమి ఇబ్బంది పెట్టాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పెట్టేవాడు ఈ మధ్య అయితే బాగానే వెళ్తున్నాడు ఇంకా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మా వాడైతే స్నానం చేయాలి వద్దన్నా కూడా ఒప్పుకోడు జస్ట్ కాళ్ళు చేతులు కడుక్కోమన్నా వినడు స్నానం అయితే చేశాడు ఇంకా అక్కడ స్నానం చేసి పలావ్ అయితే తిన్నాడు ఇంక ఈవినింగ్ అయితే మా పాప చూడండి వాడి ఫోటోతో ఎట్లా ఆడుతుందో ఎవరు కరుణ్య ఎవరు ఎవరు షణ్ముఖన్నా ఎక్కడ పెట్టాలి ఫోటో ఎక్కడ పెట్టాలి కారుణ్య ఫోటో ఇది ఇక్కడ పెట్టు ఈ లోపల పెట్టు ఆ లోపల షను బాక్స్ ఓపెన్ చేయి బాక్స్ ఏది దాంట్లో షార్ప్నర్ ఏదిరా ఎట్లా పోయినప్పుడు మళ్ళీ తీసుకోవాలి ఎక్కడ పడిపోయింది మళ్ళీ తీసుకోవాలి కదా నేను ఇచ్చేది ఏందిరా రోజు ఒకటి పోగొడతా ఇంకా ఫస్ట్ డే స్కూల్ పోయినావు అప్పుడే ఒక షార్ప్నర్ పోగొట్టినావు ఇంకెన్ని పోగొడతావో ఏమో రోజు డైలీ ఒకటి పోగొడతావు అవునా మరి ఇంకా ఇదైతే ఈవినింగ్ హోంవర్క్ అయితే ఏం లేదు జస్ట్ వాడు నర్సరీలో నేర్చుకునేవన్నీ ఒకసారి రివిజన్ చేపిస్తున్నాను మళ్ళీ 2 months హాలిడేస్ ఉన్నాయి కదా సో ఆ టైంలో కూడా నేను సమ్మర్ టైంలో కూడా డైలీ ఒకసారి అయితే అన్నీ రాపిస్తూనే ఉన్నాను మళ్ళీ మర్చిపోతాడు కదా అనేసి మా వాడు రాస్తుంటే మా పాప చూడండి అవన్నీ తీయాలని ట్రై చేస్తుంది అది నిద్రపోతేనే కొంచెం ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది లేదంటే ఇల్లంతా గలబ గట్టిగా అరుస్తూ ఉంటుంది నేనైతే సమ్మర్లో ఎక్స్ట్రా అవన్నీ అయితే ఏం నేర్పించలేదు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళీ నేర్చుకోవాల్సిందే వస్తుంది సో ఈ సమ్మర్లో వాడిని ఎంజాయ్ చేయని అని చెప్పి నేనైతే ఏం నేర్పించలేదు జస్ట్ వాడు నేర్చుకున్నవైతే మర్చిపోకుండా అయితే రివిజన్ చేపిస్తూ ఉన్నాను అంతే ఇప్పుడు మనం పిల్లలకి ఇంట్లో ఎక్స్ట్రా చెప్పాల్సిన అవసరం లేదు స్కూల్స్లోనే అన్నీ బాగా చెప్తున్నారు వాళ్ళు చెప్పేవి మనం ఇంట్లో ప్రాక్టీస్ చేపిస్తే చాలు అదైతే నేను ఈ స్కూల్లో మా బాబుతో అయితే చూస్తున్నాను ఇంక ఇక్కడైతే మా బాబు బుక్స్ అవి చూడండి వాడికి ఈ ఎల్కేజీలో కన్నడ ఉంది అంటే మన సైడ్ ఇంకా తెలుగు ఉంటుంది కదా సో ఇంకా బెంగళూరు కాబట్టి కన్నడ ఉంది ఇంకా హిందీ కూడా మా టైంలో అయితే మేబీ ఫస్ట్ క్లాస్లో అనుకుంటా ఫస్ట్ క్లాస్ నుంచి అయితే హిందీ ఉంది ఇప్పుడైతే వాళ్ళకి ఎల్కేజీ నుంచే హిందీ ఇంకా బుక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా ఈ ప్రజెంట్ కాంపిటీషన్కి అయితే ఇలాంటివన్నీ ఇంకా చేస్తే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే కదా వాళ్ళు కూడా మంచిగా ఫోకస్ ఉంటుంది స్టడీ పైన మా బాబు కూడా ఏమి ఇబ్బంది పెట్టాడు ఏదైనా హోంవర్క్ ఉంటే అదంతా ఫినిష్ చేసేదాకా వాడికి నిద్ర కూడా రాదు ఆఫ్టర్నూన్ వచ్చి లంచ్ చేసి పడుకొని లేచాక రాయమని చెప్పినా కూడా వినడు అప్పుడే రాస్తానని అంటాడు కానీ నేనే గట్టిగా కొద్దిసేపు అయితే పడుకోబెడతాను ఎందుకంటే మార్నింగ్ అయితే లేస్తారు కదా మళ్ళీ కొద్దిసేపు పడుకోకుండా ఉంటే వాళ్ళు అనీజీగా ఉంటారు ఇంకా నైట్ దాకా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు సో 1 hour అయితే పడుకోబెట్టి ఈవినింగ్ లేపి పాలు అవన్నీ తాపిచ్చాక నేనైతే హోంవర్క్ రాపిస్తాను డైలీ నేను ఇవాళ బాగా రాసింది బాగా రాసినావా ఇంకేపండి ఆ పెన్సిల్స్ బాక్స్లో పెట్టున్నా పెట్టుకో ఇంకా
బుక్ ఎవరు పెడతారు బ్యాగ్లో? పెట్టుకోను. గుడ్ బాయ్. జిప్ వేసేసుకో. ఇంకా ఒక సైడ్ ఉంది చూడు, అదే వేసాయి. కారుణ్య 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 ఏం చేస్తున్నావు? నెక్స్ట్ ఇది టేబుల్. ఉండుకన్నా టేబుల్ తీసేసాడు అన్న. ఎలా ఫోల్డ్ చేయాలా? చిన్నగా నాన్న, చిన్న కరుణ ఇట్రా. ఎక్కడ పెట్టాలా? చిన్నగా గట్టి పట్టుకో. అక్కడ పెట్టేసేలే నువ్వు. గుడ్ బాయ్. ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టాలా? అక్కడే పెడతావా? ఎన్ని బుక్స్ ఉన్నాయి షన్ను నీకు? ఇప్పుడు ఏ క్లాసు? ఎల్కేజీ. సో ఇందాక మార్నింగ్ వీడియోలో చూసారు కదా, అవైతే స్ప్రౌట్స్ అయితే నానేస్తానని. సో అవైతే ఈవినింగ్ అయితే ఇట్లా వాటర్ అన్నీ పోయేటట్లుగా వడబోస్తాను. ఇంకా అవన్నీ వాటర్ పోయాక ఒక క్లాత్లో వేసి 4 కార్నర్స్ అయితే టైట్గా కట్టేస్తాను. అవి ఎందుకంటే మొలకలు రావాలి కదా. సో 4 కార్నర్స్ అయితే కట్టేసి దానిపైన అయితే కొంచెం వెయిట్ అయితే పెడతాను. నార్మల్గా బాక్స్లో వేసి ఇవన్నీ ప్రాసెస్ అయితే ఉంది, కానీ నాకు ఎందుకో ఇవే కొంచెం బాగా వస్తాయని అనిపించింది. సో నేనైతే ఎప్పటి నుంచి కూడా ఇలాగే చేస్తూ ఉన్నాను. క్లాత్లో వేసి టైట్గా పెట్టేసుకుంటాను. సో దానిపైన అయితే వెయిట్ పెడతాను. ఇవి తినడం చాలా మంచిది హెల్త్కి. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ లేదంటే చిన్నపిల్లలు అయితే అలా రాగా అయితే తినొద్దు, కొంచెం బాయిల్ చేసుకొని తినండి. ఈవెన్ మనము తినేటప్పుడైనా కూడా అవి కొంచెం వాష్ చేసుకొని, అంటే వాటర్తో వాష్ చేసుకొని తింటేనే మంచిది. ఎందుకంటే అవి మొలకలు రావడం అయితే కొంచెం దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అవడమే కదా. సో అందుకని కొంచెం ఒకసారి అయితే వాష్ చేసుకొని తింటేనే మంచిది అవి. ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ మొత్తం అలా వెయిట్ పెట్టేసి అయితే ఉంచుతాను. సో మార్నింగ్ అయితే ఇలా అయితే మొలకలు వస్తాయి. వాటిని అయితే ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఒక 4 డేస్కి అయితే వస్తాయి నాకు, మా హస్బెండ్కి ఇద్దరికి. ఇంకా వాటిలో క్యారెట్ అవన్నీ యాడ్ చేసుకుంటాం కదా. ఇంకా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మొలకలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కొంచెం వచ్చినా ఇంకా పెరుగుతూనే ఉంటాయి మొలకలు అయితే. ఇంకా డైట్లో ఉన్న వాళ్ళు మన డైట్తో పాటు ఇవైతే డైలీ తినండి మార్నింగ్, ఎందుకంటే ప్రోటీన్ కదా. సో మనమైతే వీక్ అవ్వకుండా ఉంటాము. డైట్లో ఉన్నప్పుడు కొంచెం అన్ఈవెన్గా ఉంటుంది కదా ఫుడ్ అంతా. సో మనం ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే మనం వీక్ అవ్వకుండా ఉంటాము. సో ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.